అడుగు బ్రో. పుష్ప 2 ట్రైలర్ ఎట్లుంది? ఉంది. పుష్ప 2 సినిమా పై ట్రైలర్ ఉంది, చింపేసింది అంటే ఇంకా ఇంకా ఎక్కడ అసలు లేదు, చంపేస్తుంది, చింపేసింది. పైగా ఇక్కడ కాదు, అక్కడెక్కడో బీహార్ లో, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా ఎంత లేదు ఇది. ఇంకా అమెరికాలో, దుబాయ్ లో, రష్యాలో, చైనాలో, జపాన్ లో, సౌదీలో, దుబాయ్ లో, అయ్యా బాబే ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఇంకా నాకు జుట్టు ఊడిపోతుంది, నా వల్ల కావట్లేదు. ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పుడే చెప్తాను, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఎట్ట లేదు నా 10 లక్షల కోట్లు నాది గ్యారంటీ, నాది నవ్వుతానేది. ఎవరు నవ్విదే రాత్రి జరిగింది చూడండి ఎలా ఉంది. ఎక్కడ బీహార్ ఎక్కడ ఉంది, పాట్నా ఎక్కడ ఉంది, ఇక్కడ హైదరాబాదు. అరే హైదరాబాద్ ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, అక్కడ ఆ భాష ఏంది, ఆ జనాలు ఏంది, అసలు అల్లు అర్జున్ అంటే ఎవరికి తెలియదు అక్కడ. కానీ ఈ పుష్ప సినిమాతో తెలిసాడు అని చెప్తున్నా, సరేనా? కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా, ఇంకా ఈ సినిమా గురించి మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నేనైతే అసలు ఆగలేకపోతున్నాను. రేపే సినిమా థియేటర్లోకి వస్తే ఇంకా అంటే ఇంకా నా వల్ల కావట్లేదు అనమాట. అదే ఇంకా నా వల్ల కావట్లే, ఇంకా పిచ్చెక్కిపోతుంది ప్రతిరోజు కళ్ళకన్నా. ఎలా ఉండే తగ్గేదేలే అంతే. రష్మిక కాళ్ళతో చేస్తాడు. అదే రష్మిక వస్తున్నా రష్మికతో రొమాన్స్ ఉంది భయ్య. అబ్బాబ్బా పిచ్చెక్కి చేసాడు. అది చూసినప్పుడు టాంచి అదే కాళ్ళతో, చేతులతో, బొట్టుతో, మట్టితో, అన్నిటితో అనమాట. అంటే నడుముతో కానీ అబ్బాబ్బా పిచ్చెక్కి చేస్తుంది. ఇంకా రష్మిక బ్యాక్ సైడ్ చూడాలా, అబ్బా అల్లు అర్జున్ చేస్తున్నాడు రొమాన్స్. అబ్బా నాకైతే పిచ్చెక్కిపోయింది భయ్య నిజంగా. నాకైతే రష్మిక మండన్న లాంటి అమ్మాయిని, ఇంకా రష్మిక మండన్ననే అనుకున్నా, కానీ జరగలేండి ఇంకా ఆలోచన చేస్తాడు. కాబట్టి నేను రష్మిక మండన్న లాంటి అమ్మాయిని చూస్తున్నాను. ఎవరన్నా పడిందంటే మాత్రం నేను కూడా అల్లు అర్జున్ లాగే రొమాన్స్ చేస్తా. అంటే చూడండి ఆ సినిమా ఇప్పుడు ఇంత ముందు తగ్గేది అన్నారు అందరు, ఇప్పుడు ఏమైంది అందరూ అల్లు అర్జున్ లాగా రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అందరూ, అంతే కదా. కాబట్టి డాన్స్ ఎలా అనిపించింది బ్రో? ఐటమ్ సాంగ్ ఇంకా శ్రీలీల అయితే అబ్బా ఇప్పేసింది అంతే. ఇంకా ఏంది ఏం ఇప్పింది, తన మనసులో ఉన్న డాన్స్ ని, తన యాక్టింగ్ ని ఇప్పేసింది అనమాట. ఇప్పేసింది, కప్పేసింది, చింపేసింది, తీసేసింది, అబ్బా ఆరేసేసింది. అంటే నాకైతే రాత్రి ఇప్పుడే నిద్రపోయాను, లేచాను, వచ్చాను. నాకెందుకో శ్రీలీల ఏ అమ్మాయిని శ్రీలీల నాకైతే అసలు నిద్ర పట్టలేదు. నాకు శ్రీలీలను చూసినప్పుడు నుంచి నాకు నిద్ర పట్టలేదు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇంకా 10 లక్షల కోట్లు ఇంకా పై మాట. ఇంకా మనమంతా సినిమా కోసం వెయిట్ చేద్దాం. తీయద్దు చరణ్ బాయ్, సరే ఇంక ఈ సినిమా కోసం మనమంతా వెయిట్ చేద్దాం. ఈ సినిమాని వీలైనంత వరకు థియేటర్ లో బాహుబలి అన్ని రికార్డులు, బాహుబలి, RRR అన్నిటి పక్కనే వేస్తాం అంతే. ఇంకా ఇంకా టైటానిక్ కాదు, అవతార్ గారు ఏ సినిమా సరే. ఎలా అనిపించారు? అరగుండు ఎంట్రీ ఉంటుంది కదా తమ్ముడు, ఎలా ఉంటుంది? అదే అరగుండు చూశాను. నాకైతే ఆ సినిమా వచ్చిన తర్వాత నేను కూడా చేద్దాం అనుకుంటున్నట్ట. అరగుండు అదొక ఫేమస్, అదొక ట్రెండ్ అది. కాబట్టి ఈ సినిమా అబ్బా నాకైతే రాత్రి చూస్తే జనాలు చూస్తే అరే ఇంతమంది జనాలు ఏంది బాబు, దాదాపు ఒక స్టేట్ మొత్తం అక్కడే ఉంది ఇంకా జనాలు. ఏంది బీహార్ లో ఉన్న స్టేట్ జనాలు మొత్తం అక్కడే ఉన్నారు పాట్నాలో. అరే ఏందబ్బా ఈ హీరో ఏంది, ఇతను చిన్న హీరో. అసలు అల్లు అర్జున్ అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ స్టేట్ లో ఆ స్టేట్ లో అసలు ఎవరికి అర్థం కాదు. అలాంటిది అయితే పక్క స్టేట్ లో ఇంత ఫేమస్, ఇంత ఫాలోయింగ్ ఏంది ఇది. బ్రో ఇప్పుడు యాదగిరి హాయ్ బ్రో. హాయ్ అన్న. సో పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసాను సార్. ఎట్లా అనిపించింది? సూపర్, మైండ్ బ్లోయింగ్. అంటే చూసినట్టే దాంట్లో మీకు ఏది నచ్చింది? అందులో ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. సూపర్, నేషనల్, ఇంటర్నేషనల్, సూపర్ అనిపించింది సార్. పార్ట్ 1 కి 2 కి ఎట్లా డిఫరెన్స్ ఎట్లా అనిపిస్తుంది? దాన్ని మ్యాచ్ చేయలేము సార్, చూసినాకనే. ట్రైలర్ అనేది కాదు, అది వేరే, అది పుష్ప బెటర్. ఫైర్ అది, ఇది వైల్డ్ ఫైర్, ఇది సూపర్ ఉంటుంది. ఇంకా అనుకున్నట్టుందా? అనుకున్న దాన్ని మించి ఉందా? అనుకున్న దాన్ని మించి ఉంది సార్. ఇది వరల్డ్, మలేషియా అటు బయట అవుటర్స్. మన పుష్ప ఏమో మన ఇండియాలోనే ఉంటాయి, ఇది అవుట్ ఆఫ్ పోయింది కదా సార్. చూడాలి ఎట్లుంటుంది. నిన్న పాట్నాలు ఈవెంట్ జరిగింది కదా, ఆ పార్ట్నర్ ఈవెంట్. మన తెలుగు రాష్ట్రాలు అంటే ఏమో అక్కడ కూడా అంతకు మించి క్రేజ్ వచ్చేది. సో అదంతా చూస్తే మన తెలుగు ఇండస్ట్రీ అంత లెవెల్ పోయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? సూపర్ సార్, చాలా. ఎందుకంటే ఆల్రెడీ సార్ అనే మూవీ నుంచి మన సార్కి అక్కడ చాలా ఫేమ్ వచ్చేసింది. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మా వాళ్ళు చాలా మంది. ఆయన డబ్ ఫిల్మ్ అని రవితేజ, అది చాలా మంది హీరోస్ కాడ ఫేమ్ ఉంది, చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ట్రైలర్ లో మన రష్మికకి అల్లు అర్జున్ కి వీళ్ళిద్దరికి ఎట్లా వాళ్ళ లుక్స్ ఎట్లా అనిపించినాయి? సూపర్. కొంచెం ఇంకా చూపెట్టాలి అనుకుంటా రష్మిక గారిని, కానీ హీరోని చూపెట్టారు. చూసినాక రష్మిక మందన పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అంటారు. మీకు అట్లా అనిపించింది. ఏదో జస్ట్ లెగ్ తో తగ్గేదే.
అయితే 24 అవర్స్ కూడా కాలేదు కదా, 100 minutes ఆల్రెడీ క్లాస్ అయిపోయింది. Yes, sir. సో మరి రికార్డ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఇంకా చూడాలి సార్ 5th వరకు. ఇంకా చాలా ఫ్యాన్స్ ఉన్నారు కదా చాలా మంది. నేను 2 times చూసిన, నిన్న నైట్ చూసిన, మార్నింగ్ చూసిన. ఓకే, అసలు సాటిస్ఫై కాలే, ఇంకా చూడాలి అనిపిస్తుంది. సో లాస్ట్ లో డైలాగ్ చెప్తారా? ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అది. అంతే కదా, ఓకే ఓకేనా, యా స్టార్ట్. ఓకే, హాయ్ బ్రో. అన్న హాయ్. పుష్ప 2 ట్రైలర్ క్రేజ్ అయితే మామూలుగా లేదు. 24 అవర్స్ దాటక ముందే 100 millions వ్యూస్ దాటిపోయి. సో ఎట్లా అనిపిస్తుంది? నిజమన్న, అసలు మా పుష్ప 2 ట్రైలర్ మేము ఏదైతే అనుకున్నామో దానికి మించుందన్న. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక షాప్కి వెళ్ళి చికెన్ తిందాం అనుకున్నా, ఏదో చికెన్ ఫ్రైడ్ తిందాం అనుకున్నా, కానీ చికెన్ దమ్ బిర్యానీ తింటుండ అన్న. చాలా బాగుంది. ఒకటన్నా నేను సినిమా బాగినన్న, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అంటే అడిగింది అంటే ఈ కవిత ఏంది అసలు, అదే శ్రీశ్రీ రాసిండు, అసలు మీనింగ్ ఏంది అనుకున్నా. ఆ మీనింగ్ నాకు హీరో తెలుసు అన్న. నిజం ప్రపంచం మొత్తం తెలుగు వైపు చూస్తుంది అంటే ఇది కదా, నీ అమ్మ తగ్గేదిలే అనే ఫీలింగ్ వచ్చిందన్న. అబ్బా ఒక సీన్ చెప్తా భయ్యా, నిజంగా 3 డైలాగ్ అన్న. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే ఒక బ్రాండ్ అని మన శ్రీవల్లి చెప్తుంది. ఇంకోటి మన అదే మన పుష్పరాజ్ చెప్తాడు, పుష్ప అంటే ఫైర్ అని కొట్టివా, వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ అని. మన ఇంకోటి పుష్ప అంటే నేషనల్ కొట్టివా, ఇంటర్నేషనల్ డైలాగ్ అని. అరే ఏం డైలాగ్స్ వాడిరా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి చెప్తానా, ఎంత మంచి ఆర్టిస్ట్ అని చెప్తానా పుష్పరాజు. నిజంగా మన అల్లార్జున్ యాజ్ మెగా ఫ్యాన్ చెప్తానా. సో ఇప్పటివరకు ఎన్ని గొడవలు ఉన్నాయేమో కానీ, సో మేమే చాలా మీడియా ముందు తిట్టినాం. అవును కదా, చాలా బాగా తిట్టి ఏంది ఇట్లా అటేషన్ నా అసలు ఎంతో మంది మాట్లాడే వ్యక్తులకు నా నోరు ముప్పించిన ఈ ట్రైలర్ ద్వారా. నిజంగా చెప్తానన్నా, నీ అవ్వ తగ్గేదని ఏదైతే ఉంటుందో కాతో నేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేన్న. నువ్వు అన్నాను కాదన్నా, హీరోలు అన్న ఇప్పుడు కొంతమంది ఉంటారు పోతారు అన్న, కానీ హీరోలు ఎప్పుడైనా టాప్ మోస్ట్ వాళ్ళ పేరు ఉంటుంది, ఫేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్న హీరో నెక్స్ట్ ఒక వారం తర్వాత సంవత్సరం తర్వాత ఉండకపోవచ్చు, ఫేమ్ ఉండకపోవచ్చు. కానీ ఒక హీరోయిన్ తోని కాలుతో అనిపించడం వల్ల నేను షాక్ అయినా. నిజంగా హ్యాట్సాప్ అన్న, ఆ కమిట్మెంట్ కి, డెడికేషన్ కి హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. ఇంకోటి అన్న, మన పుష్పరాజ్ అంటే కూలేడు డ్రెస్ మీద కోట్ వేసుకుంటాడు, అది క్రేజీ అనిపించదు అన్న. గొడ్డలు తీసుకొని నీళ్ళు పడుతుంటే అదే నీళ్ళకి వెళ్ళి మన 5 బడ్స్ లేవటాలు కానీ చాలా కంప్లీట్ డిఫరెంట్. నేను ఊహించే దానికన్నా కూడా డబల్ ఉంది అన్న. అంటే నేనే ప్రపంచంలో ఏ ఫ్యాన్ కూడా ఊహించని రకం కన్నా డబల్ ఉంది. నిజంగా హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. నిజంగా ఇప్పుడు అయిపోతుంది అన్న. నిజంగా పుష్పకి ఎక్కలేని అయిపోయి అసలు పాట్నాల 5-6 లక్షలు పట్టాల్సిన జనాభాకి 12 లక్షల మంది జనాలు రావడమేంది భయ్యా. నిజంగా హ్యాట్సాప్, ఆయనకున్న ఫ్యాన్ కి గులాం అయిపోయా. యాజ్ ఎ మెగా ఫ్యాన్ చెప్తాను, ఇన్ని రోజులు చాలా తప్పు అనుకున్నా. నీకు దండం సామి, నిన్ను కొట్టేటోడు లేడు సామి. నిజంగా బాహుబలి, నాన్ బాహుబలి, దంగల్ ఇవన్నీ రికార్డులను లేపి కొట్టడానికి సిద్ధంగా ఉంది భయ పుష్ప. నాకు చాలా నమ్మకం ఉంది. నిజంగా ఒక తెలుగు కూడా చెప్తానా, అప్పట్లో అనుకుంటున్నా గొప్ప సినిమాలు ఏమంటే ఒక అవతారు లేకుంటే మన టైటానిక్ అనుకునే, కానీ మన ఫ్యూచర్లో మన పిల్లలు కూడా గొప్ప సినిమాలు ఏం చూసామంటే పుష్ప, ఒక బాహుబలి, ఒక సలార్ అని చెప్పుకునేటట్టుగా మన తెలుగులు తయారవుతారు. హ్యాట్సాప్ నిజంగా దేశ భాషలను తెలుగు లేస్తానట్టు ఒక తెలుగుడిగా నేను చాలా గౌరవపడుతున్నాను. హ్యాట్సాప్, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. హాయ్ బ్రో. హాయ్ బ్రో. పుష్ప 2 ట్రైలర్ చూసినాను. ఎట్లా అనిపించింది? బాగుంది బ్రో, మంచిగా ఉంది. ఓకే, అంటే అలా లుక్స్ చూసారా? మన శ్రీవల్లి కానీ పుష్పరాజ్ వాళ్ళ లుక్స్ ఎట్లా అనిపించింది? కొత్తగా ఉన్నాయా లేకపోతే? అల్లు అర్జున్ది, శ్రీవల్లిది సూపర్ ఉంది లుక్స్. అంటే మొత్తం ఈ ట్రైలర్ లో మీకు ఏం నచ్చింది? వాళ్ళు లారీ మీద వస్తారు చూడండి, వాళ్ళు లారీ మీద ఎగిరినప్పుడు ఆ ట్రైలర్ సూపర్ ఉంది. అది హెలికాప్టర్ మీద వచ్చినప్పుడు అంటే హైలైట్ ఏంటంటే శ్రీవల్లి కాలుతో తగ్గింది అంటారు. సో ఎట్లా అనిపించింది? అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఇది సార్ నా బ్రాండ్ అనుకుని శ్రీవల్లి అంటారు, అట్లే అది ఉంది. సూపర్ ఉంది. నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ ఫైర్ అనుకుంటివా, అది కూడా సూపర్. సో మొత్తానికి ఈ ట్రైలర్ మొత్తం నీకు ఏది ఎక్కువ నచ్చింది? ఎక్కువ నచ్చిందంటే నాకు మన ఫైట్ సీన్, అంటే నీటిలో మోస్తాడు కదా ఆ టైంలో బాగుంటది. మరి సికాబాద్ కూడా ఉంటాడు, టూల్ కూడా సికాబాద్ అంటారు. అది చూసినప్పుడు నచ్చింది కొంచెం. సినిమా గురించి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? సూపర్ ఉంది బ్రో. 40 millions వెళ్ళింది ఇప్పుడు యూట్యూబ్ లో. ఇంకా మూవీ రిలీజ్ అయినప్పుడు ఇంకెన్ని మిలియన్స్ వెళ్తే మనం కనుక్కోలేము. అయిపోతాయి అంటున్నారు ఖచ్చితంగా. లాస్ట్ ఒక డైలాగ్ చెప్పు. పుష్ప తగ్గేదేలే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసాను బ్రో. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది అనిపిస్తుంది బ్రో. అంటే మొత్తం చూసిన దాంట్లో మీకు ఏది నచ్చింది? ఏ సీన్ ఎక్కువ? నాకు
పుష్ప అంటే ఇంటర్నేషనల్ అంటే నేషనల్ అనుకున్నావా, ఇంటర్నేషనల్ అంటాడు కదా, డైలాగ్ అయితే ఇచ్చి పడేసిండు బ్రో. ఓకే, అయితే సూపర్. పార్ట్ 1 కి 2 కి డిఫరెన్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే పార్ట్ 1 అంటే పార్ట్ 1 లోన అల్లు అర్జున్ అంతగా స్టైలిస్ట్ గా లేడు బ్రో. అంటే ఓన్ గా పూర్గా అంటే ఇక్కడ నుంచి చిన్న నుంచి పై దాకా వెళ్దాం అనేసి ఏదో ఒకలా వర్క్ అంటే ఎలా చెప్పాలంటే మీకు, అంటే చిన్న నుంచి పై దాకా అంటే ఫస్ట్ కూలో లాగా ఉన్నారు, పని చేయాలి నా నా ఇంప్రెషన్ గా పని చేయాలి చాలా వరకు అనుకుంటాడు. అలాగా వాడేటి పార్ట్ 2కి వచ్చేసరికి రిచ్ గా అవుతాడు అనమాట. పార్ట్ 1 పూర్ అనమాట, ఏటి ఉండదు అనమాట. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధిస్తానని ఒక తాపత్రం ఉంటుంది. అలాంటిది పార్ట్ 2లోనైతే రిచ్ గా మారుతాడు. ఎలాగా చేసేసి అంటే ఏదోలాగా చేసి అక్కడ గంధం చెక్కలతోని వాళ్ళకి వీళ్ళకి ఎలాగో చేసి ఒక రిచ్గా అంటే వాళ్ళ కాళ్ళ మీద అంటాడు కదా, వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడి ఇచ్చేసి అంటే ఎవడి మీద డిఫెండ్ కాకుండా వాడి మీద వాడే రాజుగా బతకాలని అదొక శ్రీవల్లి పుష్పరాజ్ వాళ్ళ లుక్స్ ఎట్లున్నాయి? లుక్స్ సూపర్ బ్రో, ఇచ్చి పడేసింది అసలు. లుక్ కోసం అసలు చూడక్కర్లే చాలా వరకు, ఎందుకంటే తగ్గదులే అనేసి కాళ్ళ వైపు చూస్తాడు కదా బ్రో. ఎక్సలెంట్ బ్రో. అసలు చెప్పాలంటే పుష్ప అంటే ఇంత అనిపించలే మాకు యాక్చువల్గా. షూటింగ్ Expect చేసినట్టుందా, అంతకు మించి ఉందా? అంత ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉంది. అంతకు మించి అంటే చెప్పాలంటే విలన్ మళ్ళా వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా విషయం చెప్పాలంటే డిఎస్పి తెలిసిందే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మళ్ళా నెక్స్ట్ ఇంకా ఆయన పేరేంటి ప్లస్ అదే ఫహద్ ఫాజిల్. తను అంటే అన్న ప్రతిదీ అంటే రౌడీ